హే డ్యూడ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కానీ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇడ్లీ కడాయ్ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య. ఇడ్లీ కొట్టు తెలుగులోని ఈరోజు రిలీజ్ అయింది 1 అక్టోబర్. ధనుష్ వాట్ ఏ డైరెక్టర్, వాట్ ఏ యాక్టర్, టేక్ ఏ బౌ. ఏమైనా తీసారా భయ్య. ఒక సింపుల్ స్టోరీ లైన్ పెట్టుకొని జస్ట్ ఒక ఇడ్లీ షాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇడ్లీ కొట్టుతో పెట్టుకొని మూవీ తీశారు. ఏమైనా తీశారంటే మామూలుగా చేయలేదు. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే ఫినామినల్ యాక్టింగ్, బాగా సెటిల్డ్గా, చాలా ఎమోషనల్గా. స్టోరీ అయితే చాలా సింపుల్ భయ్య. ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. ఆ ఇడ్లీ కొట్టులో ఏం జరుగుతుంది, ప్రాసెస్, అది ఫ్యామిలీ బిజినెస్ ఎలాగ చేస్తారు అనేది, ఆ మధ్య జరిగే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అయితే చాలా బ్రిలియంట్గా తీశారు. ఫస్ట్ హాఫ్లో అయితే చాలా దగ్గర ఏడిపిస్తాడు, మామూలుగా ఉండదు అసలు. ఇంకా నిత్య మేనన్ గారికి అయితే ఒక చిన్న ఇన్నోసెంట్ క్యారెక్టర్ లాగా ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. ధనుష్ వాట్ అండ్ యాక్టర్ భయ్య. మామూలుగా తీయలేదు మూవీ అయితే. ఒక సింపుల్ స్టోరీ లైన్ పెట్టుకొని ఇంత బాగా తీయడం, ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా నీట్గా ఉంది, బాగా సెటిల్డ్గా ఉంది. చాలా దగ్గరల వరకు ఎంత సింపుల్ ఒక సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో జరిగే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీక్వెన్సెస్, ఫ్యామిలీ బిజినెస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని కావచ్చు, అదంతా చూపించారు. జీవి ప్రకాష్ అయితే మ్యూజిక్ ఫినామినల్గా ఇచ్చారు. ప్రతి దగ్గర ఆ మ్యూజిక్తో బాగా ఎలివేట్ చేశారు. చాలా సీన్స్లో అయితే బాగా ఏడిపించారు భయ్య. ఒక బ్యూటిఫుల్ మూవీ. మీరు మూవీ చూడండి, ఒక బ్యూటిఫుల్ మూవీ చూసామనిపిస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం నేను చూసాక వచ్చినప్పుడు మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్తే. అలా ఇడ్లీ కొట్టు ఇవి అని లాంగ్వేజ్ బ్యారియర్స్ పెడితే నచ్చదు భయ్య. మీరు ఏం పెట్టుకోకన్నా ఒక సినిమాలా చూడండి, మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది. ధనుష్ వాట్ అండ్ యాక్టర్. లాస్ట్లో కూడా చూసాం, ఒక డైరెక్టర్గా కావచ్చు, ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు, లాస్ట్లో ఒక రొమ్మకం తీశారు. ఇప్పుడేమో మళ్ళీ ఇది ఇడ్లీ కొట్టు తీశారు. చాలా ఎమోషనల్గా తీశారు, బాగా కనెక్ట్ అవుతారు. అందరికీ చెప్తున్నాను. ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఒక్కటి పక్కన పెడితే, ఇలా తీశారు అలా తీశారు, ఇడ్లీ కొట్టు, సాంబార్, అవన్నీ పక్కన పెడితే ఒక మూవీలా చూడండి భయ్య, మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది. ధనుష్ యాక్టింగ్ అయితే ఫినామినల్గా చేశాడు, మామూలుగా చేయలేదు. ఒక సింపుల్ స్టోరీ లైన్తో బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేశాడు, బాగా తీశాడు, బాగా స్క్రీన్ ప్లే చేశాడు. మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ఫోర్స్ఫుల్గా ఏం పెట్టినట్టు ఉండదు. ప్రతి క్యారెక్టరు బాగా సెటిల్గా చేశారు. ప్రతి క్యారెక్టరు క్యాస్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కడా మిస్ అయినట్టు అనిపించదు. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. నాకైతే బాగా కనెక్ట్ అయింది, నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనిపిస్తుంది, ప్రతి టైము కూడా వర్త్ అనిపిస్తుంది. ఒక సింపుల్ స్టోరీ లైన్తో ఎంత బాగా ధనుష్య చెప్పగలడు భయ్య. స్టోరీ ఎంత బాగా కనెక్ట్ చేయగలడు. ప్రతి సీన్కి కనెక్ట్ అవుతాం. ఒక చిన్న ఆవు దూడ సీన్ ఉంటుంది, ఆ సీన్తో ఏడిపిస్తాడు. అంత బాగా చేశారు. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు ధనుష్ సార్ అయితే. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. కన్ఫర్మ్ చూడాల్సిన సినిమా, థియేటర్లో చూడాల్సిన సినిమా. మీరు కూడా బాగా కనెక్ట్ అవుతారు. చాలా నీట్గా, క్లీన్గా, బాగా వెల్ సెటిల్డ్గా, ఎక్కడ ఫోర్స్ఫుల్గా ఒక సీన్ పెట్టాలన్నట్టు ఉండదు. ఒక నీట్ సింపుల్ స్టోరీ, ఎమోషనల్తోని, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్తో చూసినట్టు ఉంటుంది. చాలా బాగా తీశారు. మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ అయితే బాగా ఫినామినల్గా కొట్టారు. మ్యూజిక్ ప్రతి సీన్కి, ప్రతి షాట్కి బాగా ఎలివేషన్. ఆ ధనుష్ యాక్టింగ్తో కంపేర్ పోలి అలా వస్తే ఎలివేషన్ ఇంకా బాగా హైప్ ఇచ్చింది, బాగా కొట్టారు జీవి ప్రకాష్ అయితే. మ్యూజిక్ తెలుగులో అయితే ఇడ్లీ కొట్టు అని రిలీజ్ అయింది భయ్య. చూడండి, కన్ఫర్మ్ మస్ట్ వాచ్ మూవీ. మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఇలాంటి రివ్యూస్ కోసం కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.